హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేనైతే రీసెంట్గా సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసం కదండి, ఇప్పుడైతే శనివారం ఏకాదశితో కూడి వచ్చింది. ఆ రోజునైతే నేను స్టార్ట్ చేశాను పూజ. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో శివయ్యని పూజిస్తూ ఇంకా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం ఎంతో అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఇది నేను సెకండ్ టైం అయితే చేస్తున్నానండి సప్త శనివారాల వ్రతం. ఆల్రెడీ ఒకసారి అయితే చేశాను. వీడియోస్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, చూడండి మీరు ఎవరైనా చూడకుండా ఉంటే. ఈరోజైతే ఉదయాన్నే 3 గంటలకే నిద్రలేచి కార్తీక స్నానాన్ని అయితే ఆచరించాను. తులసమ్మ దగ్గర ఇంకా శివయ్య దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. ఈ మాసంలో గడపకు ఇరువైపులా కూడా దీపాలు పెట్టుకోవడం చాలా విశేషం కదండి. అందువల్ల నేను గడపకి ఇరువైపులా ఇంకా ఆరు బయట కూడా దీపాలు పెట్టుకున్నాను. ఆ తరువాత సప్త శనివారాల వ్రతంకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. స్వామివారికి సపరేట్గా పీఠం అయితే పెట్టుకున్నాను. పీఠం ఎలా పెట్టుకోవాలంటే, పీఠం పెట్టుకునే దగ్గర పసుపుతో అయితే అలికి ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద కొత్త బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని దాని మీద బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారికి ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దాము. ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపులో తడిపి ఆరబెట్టుకొనైనా కట్టుకోవచ్చు ముడుపు, లేదంటే పసుపు క్లాత్నైనా తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కొంచెం అక్షింతలు ఇంకా తులసి దళం అయితే ఒకటి ఉంచి 7 ఎండు ఖర్జూరాలు, 7 పెద్ద వక్కలు, ఇంకా 7 లవంగాలు, మీరు ఎంత అయితే అనుకున్నారో అంత డబ్బులు పెట్టుకొని నేనైతే ఇక్కడ 701 రూపాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా మీకు తోచినంత అయితే మీరు పెట్టుకోండి. సుగంధభరితమైన జవ్వాదు ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కూడా ముడుపులో ఉంచి స్వామివారికి మీ కోరిక చెప్పుకుంటూ ముడుపునైతే కట్టుకోవాలి. ఇలా ముళ్ళైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంధము ఇంకా కుంకుమతో అయితే స్వామివారి నామాన్ని పెట్టుకున్నాను. ఈ 7 శనివారాల వ్రతం పూర్తయిన దాకా స్వామివారి వద్దే ఉంచి 7 వారాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హుండీలో అయితే వెయ్యాలి ఈ ముడుపుని. కుదిరితే తిరుపతి వెళ్ళాలి, లేదంటే ఎక్కడైనా స్వామివారి గుడిలో హుండీలో వేయవచ్చు. ఈ పూజలో అయితే మెయిన్గా 7 పిండి దీపాలు, 7 నువ్వుల ఉండలు, ఇంకా 7 బూందీ లడ్డూలు అయితే చేసుకోవాలి. బూందీ లడ్డూలు అయితే సాయంత్రం పూజలో పెట్టుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కలశాన్ని పెట్టుకోవాలి. 7 అరటి పండ్లు ఇంకా నల్ల ద్రాక్ష పండ్లు కూడా స్వామివారికి నివేదించుకోవాలి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను అయితే సమర్పించుకోవాలి. తులసి మాల అయితే మీకు అవైలబుల్గా లేకపోతే తులసి దళమైన ఒక్కటైనా స్వామివారికి సమర్పించుకోవాలి. ఈ సప్త శనివారాల వ్రతంలో ఏవైనా స్వామివారికి 7 అనే సంఖ్యలో అయితే సమర్పించుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం పూర్తయ్యేదాకా
నాన్ వెజ్ అయితే తినకూడదు. ఇంకా ఆ శనివారం అయితే బ్రహ్మచర్యం పాటించాలి. భూసేనం అయితే చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు మాత్రమే తీసుకొని ఉపవాసం ఉండాలి. ఇంకా ఒక అతిథికైతే సాయంత్రం భోజనం పెట్టాలి. మీకు కుదిరినట్లయితే దంపతులకి భోజనం పెడితే ఇంకా చాలా మంచిది. దంపతులను లక్ష్మీనారాయణులుగా భావించి భోజనం అయితే పెట్టాలి. అతిథులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉండాలి. మీకు భోజనం పెట్టడం కుదరలేదు అనుకుంటే గుడిలో పంతులు గారికి మోయనైనా ఇవ్వవచ్చండి. భోజనానికి సరిపడా అన్ని వస్తువులు పంతులు గారికి అయితే మోయనలో ఇవ్వాలి. సాయంత్రం మరలా స్వామివారి పూజ చేసుకొని 7 బూందీ లడ్డూల్ని సమర్పించుకొని ఇంకా మనం తయారు చేసుకున్న భోజనాన్ని కూడా స్వామివారికి నివేదన చేసి పూజ అయిన తరువాత అతిథికి భోజనం పెట్టి ఆ తరువాత మనం భోంచేయాలి. సాయంత్రం పూజ అయిన తరువాత కలశాన్ని కదపాలి. ఇంకా మరుసటి రోజు ఆదివారం అయితే స్వామివారి దగ్గర ఉన్న అన్నిటినీ తీసివేసి కలశానికి పెట్టిన బ్లౌజ్ పీస్ని అయితే ప్రతి వారము కూడా అదే వాడుకోవచ్చు. ఎవరూ తాకకుండా భద్రపరచుకోవాలి. ప్రతి వారము కూడా ఆ బ్లౌజ్ పీస్ అయితే వాడుకోవచ్చు. ఇంకా కలశానికి పెట్టిన కొబ్బరికాయని ఇంట్లో వంటల్లో అయితే వాడుకోవచ్చు. నాన్ వెజ్ కాకుండా నార్మల్ వంటల్లో అయితే వాడుకోవచ్చు. లేదంటే స్వీట్ అయినా చేసుకొని తినవచ్చు. ప్రతి వారం కలశం కొబ్బరికాయ అయితే కొత్తది పెట్టాలి. స్వామివారికి పూజ ఎలా చేయాలనేది ఈ బుక్లో అయితే ఉంటుందండి. సప్త శనివారాల వ్రతం అనే బుక్లో అయితే పూజా వివరాలన్నీ ఉంటాయి. ఆ బుక్ని ఫాలో అయితే సరిపోతుంది. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇలా 7 వారాలు పూజించుకోవడం చాలా విశేషమండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. పూజ జరుగుతుంటే ఇళ్ళంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఈ సప్త శనివారాల వ్రతంలో కథలు ఉంటాయండి. ఆ కథలు చదువుతుంటే మనకు తెలియకుండానే మన కంట్లో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి. స్వామివారి మహత్యం గురించి అయితే ఆ కథల్లో వివరించారు. పూజలో భక్తి ప్రాధాన్యం. భక్తితో పూజిస్తే స్వామివారు తప్పకుండా కరుణిస్తారు. మనం ఏ పూజలో అయినా మొదటిగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి. ఈ పూజలో కూడా విఘ్నేశ్వరుణ్ణి విశ్వక్షేణ రూపంలో అయితే పూజిస్తాము. ఆ తరువాత శ్రీ అలివేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే పూజించుకుంటాము. నేనైతే ఇక్కడ స్వామివారి దగ్గర అన్నీ సర్దుకొని పూజనైతే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఈరోజైతే స్వామివారి నామస్మరణలోనే గడపాలి. స్వామివారు అలంకార ప్రియుడండి. రంగురంగుల పూలతో అయితే స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి. స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకొని ఆ దీపాల మధ్యలో స్వామివారిని చూస్తుంటే మనసుకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుందండి. ఆ ఆనందం అయితే చెప్పలేనిది. స్వామివారికి ఇంకా అమ్మవార్లకు అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. మీకు వీలైతే స్వామివారి అష్టోత్తరం తులసి దళాలతో అయితే చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవార్లకు కుంకుమతో అయితే అష్టోత్తరం చేసుకోవాలి. ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, ఇంకా పంచదార. ఈ 5 ద్రవ్యాలతో అయితే స్వామివారిని అభిషేకించాలి.
पूजयामि। श्री वेंकटाचलधीशाय नमः उल्टो पूजयामि। ओम श्री प्रदायकाय नमः। ओम जंगे पूजयामि। पद्मावती पतये नमः। जाननी पूजयामि। ज्ञानप्रदाय नमः ऊरु पूजयामि। श्रीनिवासाय नमः कटिं पूजयामि। ओम निर्मलाय नमः वदन। ओम श्री वेंकटेशाय नमः। ओम श्री श्रीनिवासाय नमः। ओम श्री लक्ष्मीपतये नमः। ओम अनमयाय नमः। ओम अमृतांशवे नमः। ओम जगद्वाल्याय नमः। ओम गोविंदाय नमः। ओम शाश्वताय नमः। ओम प्रभवे नमः। ओम शेषाद्रिनिलयाय नमः। ओम देवाय नमः। ओम केशवाय नमः। ओम मधुसूदनाय नमः। ओम श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली। ओम प्रकृत्यै नमः। ओम विकृत्यै नमः। ओम विद्यायै नमः। ओम सर्वतीर्थप्रदायै नमः। ओम श्रद्धायै नमः। ओम विभूत्यै नमः। ओम सरभ्ये नमः। ओम परमात्मकाय नमः। ओम वाचे नमः। ओम पद्मालयाय नमः। ओम पद्मायै नमः। ओम शुचिये नमः। ओम स्वाहायै नमः। ओम स्वदायै नमः। ओम सुदायै नमः। ओम धन्यायै। పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు అయితే నివేదన చేశాను. తరువాత స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చి కథలన్నీ చదువుకున్నాను. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజంతా స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ సాయంత్రం అయితే మరలా దీపారాజన చేసుకొని స్వామివారికి తయారు చేసిన 7 బూందీ లడ్డూల్ని స్వామివారికి సమర్పించుకొని ఇంకా మనం తయారు చేసుకున్న భోజన పదార్థాలన్నీ కూడా స్వామివారి వద్ద ఉంచి స్వామివారికి నివేదన చేసుకోవాలి. ఆ తరువాత నేను టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్లో కూడా పిండి దీపాలు ఇంకా 365 ఒత్తులు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాయి. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి అతిథులకు భోజనం పెట్టి తరువాత నేనైతే భోజనం చేశాను. ఇలా అయితే నా 7 శనివారాల వ్రతం ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్. ఓం నమో వెంకటేశాయ.